ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి వీడియోలో మీకు రిజల్ట్స్కి సంబంధించి నేను క్లారిటీగా చెప్తాను. ముందుగా మీలో ఎవరైనా సరే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఏదైతే పేపర్ కరెక్షన్ ఉందో మనకి నెల 4th వరకు అయితే కంప్లీట్ అయితే కానుంది. పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈసారి మనకి ఏదైతే మార్క్స్ అనేది వేస్తారో, అంటే మార్క్స్ అనేది స్కాన్ చేస్తారో దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఏదైతే వాల్యుయేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడే మిషన్లు అనేది ఏర్పాటు చేసి విద్యార్థుల మార్కులు అయితే స్కాన్ అయితే చేయనున్నారు. దీని ద్వారా చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేది త్వరగా రిలీజ్ చేసేయడానికి మనకి ఎక్కువగా పాసిబుల్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకి ఏవైతే ఇప్పుడు ఇంతకుముందు ఓఎంఆర్ షీట్కి సంబంధించి పార్ట్ 3 ఉంటాయో విద్యార్థుల మార్కుల వివరాలు వేసేదాన్ని బోర్డు కార్యాలయానికి పంపితే మార్కులను అక్కడ స్కాన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏదైతే వాల్యుయేషన్ సెంటర్స్ ఉంటాయో అక్కడి మిషన్లు అనేది ఏర్పాటు చేసి మార్కులను స్కాన్ చేస్తున్నారు. కాబట్టి రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ నెల ఏప్రిల్ 12th నుండి 15th వరకు ఎప్పుడైనా సరే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే 1 to 2 days బిఫోర్ అయితే మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఇంకా ఎప్పటికప్పుడు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా నేను మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.